అన్న ఇప్పుడు ఎంఆర్పీఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది బీజేపీకి? మా చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ అంశం. గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మా ఆవేదన, మా వెనక కులాల ఆవేదన అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు మాదిగలకు వెనుకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ చేశాడు. మాకు స్వతంత్రం 20 సంవత్సరాలలో 20,000 ఉద్యోగాలు వచ్చాయి. అన్ని రంగాలలో కూడా వెనుకబడిపోయినాము. 4 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాకు 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. అన్ని రాజకీయ రంగాల అన్ని రంగాలలో కూడా మేము మెరుగుగా బాగుపడ్డాం. ఆ తర్వాత మాలో సుప్రీంకోర్టులో కేసు వేసి అసెంబ్లీ తీర్మానం కాదు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని సుప్రీంకోర్టులో కేసు కొట్టేసుకోవడం జరిగింది. ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. మా సమస్య అప్పుడు ఎక్కడ ఉంది? పార్లమెంట్లో ఉంది. పార్లమెంట్లో సమస్య ఉంది కాబట్టి మేము ఢిల్లీలో ఎన్నిసార్లు కార్యక్రమాలు చేసాం, కొట్లాడినాం, ఎన్ని రకాలు చాలా ఉద్యమాలు చేసాం. చివరిగా మా ఆకాంక్ష నెరవేరాలని, మాదిగలకు అన్యాయం జరుగుతుందని దాన్ని కూడా గుర్తించిన నరేంద్ర మోడీ మేము ఏదైతే పేట గ్రౌండ్లో లక్షలాది మందితో మీటింగ్ ఏర్పాటు చేసామో ఆ మీటింగ్కి ప్రధానమంత్రి గారు వచ్చారు. ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దానికి కట్టుబడే మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడు ఒక్క 2 సీట్లు బీజేపీకి వచ్చేది, అట్లా 8 సీట్లు సాధించుకున్నాం ఎంఆర్పీ సపోర్ట్ వల్లనే. ఇప్పుడు కూడా పార్లమెంట్లో మా సమస్య అక్కనే ఉంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాన ఆశతోటే మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. మేము మేడ్చల్ జవహర్ నగర్ నుంచి వెళ్ళి మేము ఈటల రాజేందర్ అన్న గెలుపు కోసము భారీ ఎత్తుగా ఆయన సపోర్ట్ చేసి మా జవహర్ నగర్ నుంచి వెళ్ళి ఒక్కొక్క డివిజన్ నుంచి వెళ్ళి మినిమం 60-70 మంది 28 డివిజన్లు ఉంటాయి. మినిమం ఒక డివిజన్లో 70-80-100 మంది దాకా ఆయనకు సపోర్ట్గా వచ్చినాము. ఆయన నామినేషన్ వేసి ఈ ఎంపీ ఎలక్షన్లో ఈటల రాజేందర్ నన్ను గెలిపించాలని, ఇక్కడ ఉన్న బలుగు బడైన వర్గాలకు ఆశాజ్యోతి అయిన ఈటల రాజేందర్ నన్ను గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. అలానే సాధారణ వ్యక్తి నుంచి ఒక నాయకుడిలాగా ఎదిగిన వ్యక్తికి మాకు కూడా అలాంటి అవకాశాలు వస్తాయని, మాలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాడని ఆశతో మా యూత్ కానీ మా కులమతాల తేడా లేకుండా అందరు ప్రియమైన నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి, నరేంద్ర మోడీ చరిస్మాతోటి ఈటల రాజేందర్ని గెలిపిస్తారని ఇక్కడ మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఈసారి ఖచ్చితంగా గెలుపు ఉంటుందని మేము కోరుకుంటున్నాము.